ఇక ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ నేతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఓడిపోతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ముందుగానే సేఫ్ గేమ్ ప్రారంభించారు. పర్మనెంట్ వీసాలకు కూడా ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే అంతకంటే మైండ్ బ్లాంక్ అయ్యే వార్త ఏమిటంటే వల్లభనేని వంశీ అమెరికాలో EB-5 వీసాను పొందారు. ఆయనతో పాటు పక్కనే ఉండే 2 అనుచరులకు కూడా ఈ వీసాలు లభించాయని తెలిసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొంది ఆ తర్వాత వైసీపీలోకి జంప్ అయిన వల్లభనేని వంశీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. వైసీపీలోకి వెళ్లిన తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులపై నోరు పారేసుకోవడమే కాకుండా అనేక వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారు. తెలుగుదేశం కూడా ఈ సార్వత్రిక ఎన్నికల్లో వల్లభనేని వంశీని రాజకీయంగా టార్గెట్ చేసింది. గతంలో వైసీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో వంశీపై ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావును తెలుగుదేశంలోకి తీసుకుని ఆయన్ను అభ్యర్థిగా పోటీ చేయించింది. వంశీని పొలిటికల్ గా టార్గెట్ చేసిన టీడీపీ ఆయన్ను ఓడించి తీరాలని నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగానే ఎన్నికలు జరిగాయి. వంశీ సన్నిహితుడు కొడాలి నాని కూడా గుడివాడ నుంచి పోటీ చేసినప్పటికీ ఇరువురు ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ 2 రోజుల క్రితం అమెరికాలో తేలారు. అక్కడ డల్లాస్ లో ఓ తెలుగు NRI ఇంట్లో ఉన్నారని సమాచారం సోషల్ మీడియాలో ఫోటోలతో సహా వైరల్ అయింది. అయితే వంశీ కౌంటింగ్ రోజుకు తిరిగి వస్తారని భావించారు. కానీ గన్నవరంలో వివిధ వర్గాలతో పాటు టీడీపీ నేతలు కూడా వంశీ మూవ్మెంట్స్ పై ఆరా తీశారు. దీంతో వంశీ అక్కడ EB-5 వీసా తీసుకున్నారని తేలింది. EB-5 వీసా అంటే ఎవరైనా విదేశాల నుంచి వెళ్లి అమెరికాలో కంపెనీలు కొనుగోలు చేసి అక్కడున్న అమెరికా దేశస్థులకు ఉపాధి కల్పిస్తే అటువంటి వ్యాపారవేత్తలకు EB-5 వీసా ఇస్తారు. వంశీ గతంలోని 2 కన్సల్టెన్సీలను అమెరికాలో కొనుగోలు చేశారని చెబుతున్నారు. దీంతో పాటు ఆయన ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ కూడా ఉందని చెబుతున్నారు. ఆయనతో పాటు ఆయనకు అనుంగ సహచరులైన ఇరువురికి కూడా వీసాలు సంపాదించారని తెలిసింది. అయితే ఇటీవల వంశీ సన్నిహితుడు ఒకరు బీజేపీకి చెందిన కీలక నేతకు ఫోన్ చేసినట్లు ఆ నేతే ఓ యూట్యూబ్ ఛానల్లో వెల్లడించారు. తనతో పాటు తమ నేత వంశీ కూడా బీజేపీలో చేరతామని ప్రతిపాదించారు. ఇది తన స్థాయిలో జరిగే వ్యవహారం కాదని, ఆయన చేర్చుకోవాలంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి ప్రతిపాదన పంపాలని, దానిని ఆమోదించాల్సి ఉంటుందని కూడా ఆ నేత చెప్పినట్లు తెలిసింది. కానీ బీజేపీ నేతలు మాత్రం వంశీని ఎలా చేర్చుకుంటామని అప్పుడే ప్రశ్నించడం ప్రారంభించారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు సాగుతుండటంతో చంద్రబాబు కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్న వంశీ బీజేపీలో చేరితే సేఫ్ గా ఉండవచ్చనే ప్లాన్ ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు కోడే కూస్తున్నారు. మొత్తానికి వంశీ సేఫ్ గేమ్ వికటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వంశీ అనుచరులు మాత్రం తమ నేత ఆయన కుమారుని గ్రాడ్యుయేషన్ లో చేర్పించేందుకు అమెరికా వెళ్లాడని, అంతకు మించి ఏమీ లేదని వివరణ ఇస్తున్నారు. అయితే గన్నవరంలో ప్రస్తుతం ఓ అంశం విస్తృతంగా ప్రజల్లో వినిపిస్తోంది. అమెరికాలో వ్యాపారం చేసుకునే యార్లగడ్డ వెంకట్రావు 5 సంవత్సరాల క్రితం గన్నవరం వచ్చి ఓడిపోయినా ప్రజల్లోనే ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మళ్లీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడే ఉండిపోయారని చెబుతున్నారు. ఇక్కడే ఉండి 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో జంప్ అయిన వల్లభనేని వంశీ మాత్రం ఓటమి భయంతో అమెరికా వెళ్లిపోయారని గన్నవరం ప్రజలే సెటైర్లు వేస్తున్నారు.